న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో కొలువైన శ్రీ నీలపల్లమ్మ వారి తీర్థ మహోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో కొలువైన శ్రీ నీలపల్లమ్మ వారి తీర్థ మహోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. ఈ జాతర మహోత్సవాన్ని ప్రతి ఏటా నీలపల్లి, జార్జిపేట, పుట్టినీళ్లు, మెట్టినీళ్లుగా ఉన్న 2 గ్రామాలకు చెందిన ప్రజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా 2వ మంగళవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతర మహోత్సవంలో నీలపల్లి, జార్జిపేట, యానం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. అదేవిధంగా తీర్థ మహోత్సవంలో భాగంగా జానపద నృత్యాలు, గరగ నృత్యాలు ప్రదర్శన అందరినీ అలరించింది. నీలపల్లమ్మ గ్రామస్తుల ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుండి రాత్రి వరకు అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రాఘవపట్నం పరిధిలోని దబ్బాడి గ్రామంలో డయేరియా సుమారు 30 మంది వాంతులు, విరోచనాలతో రౌతులపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేరారు. డబ్బాది గ్రామం నుండి పాడేరు, మొదకొండ అమ్మవారి ముక్కుకు వెళ్లి అక్కడ భోజనాలు తిన్నాక వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సిహెచ్సిలో చికిత్స పొందుతున్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రాఘవపట్నం పరిధిలోని దబ్బాడి గ్రామంలో డయేరియా సుమారు 30 మంది వాంతులు, విరోచనాలతో రౌతులపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేరారు. డబ్బాది గ్రామం నుండి పాడేరు, మొదకొండ అమ్మవారి ముక్కుకు వెళ్లి అక్కడ భోజనాలు తిన్నాక వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సిహెచ్సిలో చికిత్స పొందుతున్నారు. మేడం
అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామానికి చెందిన జల్లి వరలక్ష్మి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చొరవతో స్వదేశానికి తిరిగి వచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామానికి చెందిన జల్లి వరలక్ష్మి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చొరవతో స్వదేశానికి తిరిగి వచ్చారు. వరలక్ష్మి తన పిల్లల బంగారు భవిష్యత్ కోసం కోటి ఆశలతో గల్ఫ్ దేశమైన ఖత్తర్ వెళ్ళింది. 4 డబ్బులు కాసుపడి దేశం కాని దేశానికి వెళ్లిన ఆమెకు అక్కడ నిరాశ ఎదురైంది. చెప్పిన పని ఒకటి అక్కడ చేయించుకున్నది మరొకటి కావడంతో అక్కడ సమస్యలు చుట్టుముట్టాయి. పనిలో పెట్టుకున్న వాళ్ళు తినడానికి తిండి కూడా పెట్టకుండా కష్టాలు పెట్టారు. దిక్కుతోచని స్థితిలో తన నిస్సహాయతను ఖత్తర్ నుండి ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు తమకు సాయం చేయాలని పి గన్నవరం ఎమ్మెల్యేను అర్జించారు. ఆయన రంగంలోకి దిగి భారత ప్రభుత్వ విదేశీ సంస్థకు సమాచారం అందించారు. ఆయన మన దేశ ఎంబసీ ద్వారా ఖత్తర్లో కుటుంబ బందీలో ఉన్న వరలక్ష్మిని విడిపించి ఎమ్మెల్యే సొంత ఖర్చులతో పెట్టి టికెట్ బుక్ చేసి స్వదేశానికి వచ్చే ఏర్పాటు చేశారు. దీంతో ఆమె కుటుంబానికి ఊరట లభించింది. ఈ డీటెయిల్స్ ఎవరికి పంపించారు? ఇక్కడండి ఇక్కడ ఆఫీసర్ చెప్పి మీరు గౌరవ వచ్చాను. ఇండియా ఆఫీస్ నుంచి నేను నన్ను రప్పించారండి. హెల్ప్ చేసినందుకు నేను ఇంత దూరం రాగలనండి. ఏం మర్చిపోలేదు చెప్పు ఆయన తెలిసి అడుగుతుంది రికార్డ్ చేస్తాను. జగమయ్య గారి ద్వారా మనకి మీకు కంప్లైంట్ పెట్టించేసాను. వెంటనే 4 రోజుల్లో కంప్లైంట్ జగమయ్య కంప్లైంట్ తీసుకొచ్చాను. తీసుకురాగానే అక్కడ రామకృష్ణ అని ఉంటారు. ఆ రామకృష్ణ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు మనం చెప్పగానే ఇమీడియట్గా వాళ్ళు ఎక్కడ ఉంటుంది ఎక్కడ తెలిసి ఇలాగ ఇప్పుడు ఇంచుమించు 4 ఆవిడ. అవునండి ఖత్తర్లో చాలా ఇబ్బంది పడి మా బ్రతుకు కోసం అంత దూరం వెళ్తే చాలా హింసలు పెట్టాను. నేను అసలు దేశం వస్తాను నా పిల్లల్ని చూసుకుంటాను అనుకోలేదు సార్. మర్చిపోలేను. చాలా నాకు జీతాలు కబోదులు పెట్టుకుని నాన్న కోటలు పెట్టారండి. నన్ను పేద కుటుంబం, మాది ఇల్లు కూడా లేదండి మాకు ఉండటానికి. చాలా నిరుపేదలో ఉంటున్నామండి మేము. అటువంటి పరిస్థితిలో నేను ఏదో బ్రతుకు కోసం అయితే నాన్న కోటలు పెట్టారండి. మేము వెళ్ళిన జన్మలో మర్చిపోలేదు. రుణపడి ఉంటామండి. మీరు వెళ్ళేటప్పుడు తెలిసి తెలియకుండా ఎవడో ఏజెంట్ చెప్పి వెళ్ళిపోయి అక్కడ ఇబ్బంది పడుతున్నాం. ఏదో మన నోటీస్ ఓపెన్ చేస్తున్నాం. మిగతా మళ్ళీ ఈరోజు ఒక ఆమె వస్తుంది. అలా టికెట్ కూడా ఆమెకి తీపించడం జరిగింది. ఆవిడ వీడియో రిలీజ్ చేస్తుంది. ఈ డీటెయిల్స్ ఎవరికి పంపించారు? ఇక్కడండి ఇక్కడ ఆఫీసర్ చెప్పి మీరు గౌరవ వచ్చాను. ఇండియా ఆఫీస్ నుంచి నేను నన్ను రప్పించారండి. హెల్ప్ చేసినందుకు నేను ఇంత దూరం రాగలనండి. ఏం మర్చిపోలేదు చెప్పు ఆయన తెలిసి అడుగుతుంది రికార్డ్ చేస్తాను. జగమయ్య గారి ద్వారా మనకి మీకు కంప్లైంట్ పెట్టించేసాను. వెంటనే 4 రోజుల్లో కంప్లైంట్ జగమయ్య కంప్లైంట్ తీసుకొచ్చాను. తీసుకురాగానే అక్కడ రామకృష్ణ అని ఉంటారు. ఆ రామకృష్ణ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు మనం చెప్పగానే ఇమీడియట్గా వాళ్ళు ఎక్కడ ఉంటుంది ఎక్కడ తెలిసి ఇలాగ ఇప్పుడు ఇంచుమించు 4 ఆవిడ. అవునండి ఖత్తర్లో చాలా ఇబ్బంది పడి మా బ్రతుకు కోసం అంత దూరం వెళ్తే చాలా హింసలు పెట్టాను. నేను అసలు దేశం వస్తాను నా పిల్లల్ని చూసుకుంటాను అనుకోలేదు సార్. మర్చిపోలేను. చాలా నాకు జీతాలు కబోదులు పెట్టుకుని నాన్న కోటలు పెట్టారండి. నన్ను పేద కుటుంబం, మాది ఇల్లు కూడా లేదండి మాకు ఉండటానికి. చాలా నిరుపేదలో ఉంటున్నామండి మేము. అటువంటి పరిస్థితిలో నేను ఏదో బ్రతుకు కోసం అయితే నాన్న కోటలు పెట్టారండి. మేము వెళ్ళిన జన్మలో మర్చిపోలేదు. రుణపడి ఉంటామండి. మీరు వెళ్ళేటప్పుడు తెలిసి తెలియకుండా ఎవడో ఏజెంట్ చెప్పి వెళ్ళిపోయి అక్కడ ఇబ్బంది పడుతున్నాం. ఏదో మన నోటీస్ ఓపెన్ చేస్తున్నాం. మిగతా
ఎంతమంది మళ్ళీ ఈరోజు ఒక ఆమె వస్తుంది. అలా టికెట్ కూడా ఆమెకి తీపించడం జరిగింది. ఆవిడ వీడియో రిలీజ్ చేసింది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ విద్యార్థులకు శుభవార్త. రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో BA ఇంగ్లీష్ లిటరేచర్ కోర్సును ప్రారంభించిన ప్రిన్సిపల్ సాయిబాబు. కార్పొరేట్ కళాశాలకు దీటుగా రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పలు కోర్సులు ప్రారంభం. ఇంగ్లీష్ లిటరేచర్తో పాటు విద్యార్థులకు మరింత మెరుగైన ఉద్యోగ అవకాశాలు కలుగుతాయంటూ మీడియాతో మాట్లాడారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ విద్యార్థులకు శుభవార్త. రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో BA ఇంగ్లీష్ లిటరేచర్ కోర్సును ప్రారంభించిన ప్రిన్సిపల్ సాయిబాబు. కార్పొరేట్ కళాశాలకు దీటుగా రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పలు కోర్సులు ప్రారంభం. ఇంగ్లీష్ లిటరేచర్తో పాటు విద్యార్థులకు మరింత మెరుగైన ఉద్యోగ అవకాశాలు కలుగుతాయంటూ మీడియాతో మాట్లాడారు. అవసరమో ఆ కోర్సుల్ని కాలేజీలో ఇంట్రడ్యూస్ చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ కోనసీమ జిల్లాలో దాదాపుగా ఏ కాలేజీలోనూ కూడా స్పెషల్ ఇంగ్లీష్ లేదు, BA లిటరేచర్. కాబట్టి ఇంగ్లీష్ లిటరేచర్ని ఈవేళ మన కాలేజీలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మనం ఈ స్పెషల్ ఇంగ్లీష్ ద్వారా స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది. వాళ్ళు ఒకసారి BA లిటరేచర్ చేసి B.Ed చేస్తే డైరెక్ట్గా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే MA చేస్తే ఒక JL, ఒక డిగ్రీ, దేనికైనా ఎలిజిబిలిటీ. ఎక్కడ పని చేయాలన్నా ఇంగ్లీష్ వాళ్ళకి ఉపయోగమే. అందుచేత స్పెషల్ ఇంగ్లీష్ ఈ జిల్లాలో ఎక్కడ లేదు కాబట్టి మనం ప్రభుత్వ కళాశాల కాబట్టి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఖచ్చితంగా విద్యార్థుల్లో ఉండేటువంటి ఆ డిమాండ్ని బట్టి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఈ కోర్సుని మనం ఇంట్రడ్యూస్ చేయటం జరుగుతుందండి. తర్వాత BA వరకు చూసుకుంటే BA పొలిటికల్ సైన్స్ విత్ స్పెషల్ ఇంగ్లీష్ విత్ పొలిటికల్ సైన్స్. వీటిలన్నిటికీ కూడా కామన్గా హిస్టరీ ఉంటుంది యాజ్ ఎ మైనర్ సబ్జెక్ట్. అట్లాగే ఎకనామిక్స్ విత్ కంప్యూటర్స్ BA. అలాగే బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ జనరల్. తర్వాత BSc కంప్యూటర్స్ ఫిజిక్స్, BA కంప్యూటర్స్ మ్యాథ్స్, BA మ్యాథ్స్ విత్ కంప్యూటర్స్, BSc మ్యాథ్స్ విత్ కంప్యూటర్స్. అలాగే జువాలజీ యాజ్ ఎ మేజర్ సబ్జెక్ట్ అండ్ కెమిస్ట్రీ యాజ్ ఎ సెకండ్ మేజర్, బాటనీ యాజ్ ఎ మేజర్ సబ్జెక్ట్ అండ్ కెమిస్ట్రీ యాజ్ ఎ సెకండ్ మేజర్. వీటిల్లో దాదాపు అన్నిటికీ కూడా కన్సర్న్డ్ ఐదర్ కంప్యూటర్ కానీ లేకపోతే క్వాంటమ్ అనాలిసిస్ కానీ ఈ రెండాట్లో ఏదో కోర్సు ఉంటుంది. ఈవేళ కంప్యూటర్ ఇల్లిటరేట్ అనేవాడు ఉండడానికి వీలు లేదు. ప్రతి స్టూడెంటు కూడా వాడు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలి కాబట్టి రేపు ఇక్కడ కాలేజీ నుంచి వాళ్ళకంతా తర్ఫీదు ఇచ్చి వాళ్ళని ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కోర్సెస్ అన్నీ కూడా దాదాపుగా డిమాండ్ ఉన్న కోర్సెస్, అతి తక్కువ ఫీజులతో. ఎందుకనంటే ఇది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజుకి మాత్రమే మనం ఈ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఒక ప్రైవేట్ కాలేజీలో 30-40 వేలు ఛార్జ్ చేసే కోర్స్కి మనకి ఇక్కడ 10,000, 11,000. ఉదాహరణకి పాలకొల్లో ప్రైవేట్ కాలేజెస్ కంప్యూటర్ కోర్సెస్ 35,000 నుంచి 40,000 ఒక సంవత్సరానికి తీసుకుంటున్నాయి. ఇక్కడ మనమైతే ఓన్లీ 10,000 to 11,000. అది కూడా రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే పిల్లల ద్వారా మేము ఫీజు కట్టించుకోవాల్సి వస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక 2-3 టర్మ్స్కి కట్టుకునే అవకాశం ఎంతవరకు కూడా ఇచ్చాం, ఎవరికి ఇబ్బంది లేకుండా. వీటిలన్నిటితో పాటు కొంతమంది దాతలు మా పిల్లలకి కొంత ఫీజులు కడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళల్లో కడల సేవా ట్రస్ట్ అని కడల సత్యనారాయణ గారు మా ఓల్డ్ స్టూడెంట్, ఆయన లాస్ట్ ఇయర్ దాదాపు ఒక 60,000 వరకు పిల్లలకి ఫీజులకి సహాయపడ్డారు. అలాగే మన కింగ్ ఫౌండేషన్ కూడా
కొత్తపేట నియోజకవర్గ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో 7 డ్రోన్లు 52 పవర్ ట్రిల్లర్లను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో 1,05,00,000 సబ్సిడీతో 7 డ్రోన్లు 52 పవర్ ట్రిల్లర్ను రైతులకు మంజూరు చేశారని, రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం వల్ల వ్యవసాయంలో సమయం, డబ్బు, మెయిన్ పవర్ ఆదాతో పాటు భూమికి హాని లేకుండా ఎరువులు, పురుగుల మందులు అధిక మోతాదులో కాకుండా మితంగా వినియోగించుకోవచ్చని, డ్రోన్ల వినియోగం వ్యవసాయంలో గేమ్ చేంజర్గా మారుతుందని మళ్ళీ బండారు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో 7 డ్రోన్లు 52 పవర్ ట్రిల్లర్లను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో 1,05,00,000 సబ్సిడీతో 7 డ్రోన్లు 52 పవర్ ట్రిల్లర్ను రైతులకు మంజూరు చేశారని, రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం వల్ల వ్యవసాయంలో సమయం, డబ్బు, మెయిన్ పవర్ ఆదాతో పాటు భూమికి హాని లేకుండా ఎరువులు, పురుగుల మందులు అధిక మోతాదులో కాకుండా మితంగా వినియోగించుకోవచ్చని, డ్రోన్ల వినియోగం వ్యవసాయంలో గేమ్ చేంజర్గా మారుతుందని మళ్ళీ బండారు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వెళ్తాయండి. అలాగా మన జిల్లాలో 443 ఆర్ఎస్కేలు ఉన్నాయండి. ఈ ఆర్ఎస్కేలు ప్రతి ఆర్ఎస్కేకి 15 పాడి పంటల పుస్తకాలు రైతు సోదరులకి వెళ్తూ ఉంటాయండి. ఇవి మన ఎమ్మెల్యే గారు వారి చేతుల మీదుగా ఈ పాడి పంటలు మ్యాగజైన్ మరి ప్రముఖులందరూ కూడా ఇస్తూ ఉన్నారు. మీరందరూ చూస్తూ ఉన్నారు. అందరూ కూడా మీ కరతాళ దోళలు చేయండి. దీని తర్వాత మరి మన ఒకసారి మాసాబుద్దుల ఆనంద గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. కాసా సాగర్ గారు ఎక్కడ సార్? కాసా సాగర్ అంతా వచ్చిన తర్వాత ఫోటో తీయండి మొత్తం టాటలన్నీ కలిపి. డ్రోన్లు, కిసాన్ డ్రోన్లు ఒక్కొక్క యూనిట్ 10 లక్షల రూపాయలు. సో ఇది దీని కాస్ట్ ఒక్కొక్కటి 10 లక్షల రూపాయలు. కరెక్ట్గా చెప్పాలంటే 9,80,000. దీనిలో 80% సబ్సిడీ అంటే 7,80,000. ఇనాగ్రేషన్ జరుగుతూ ఉంది. ఓకే సార్. మరి జ్యోతి ప్రజ్వలన మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గారు శ్రీ బండారు సత్యానంద గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మీరందరూ తిలకిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు, ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు.
ఏమేమి పండిందని మీరు చెప్పండి. వరి, కోకో, కొబ్బరి, అరటి 4 పంటలు వేస్తున్నారు. ఏది బాగుంది? ఆ వ్యవసాయం బాగుందా, ఈ వ్యవసాయం బాగుందా? ఈ వ్యవసాయం బాగుంది. ఈ వ్యవసాయం ఆదాయం ఎక్కువ వస్తుందా, ఆ వ్యవసాయం ఆదాయం ఎక్కువ వస్తుందా? ఈ వ్యవసాయం ఆదాయం ఎక్కువ వస్తుంది. ఇది మంచిదా, అది మంచిదా? ఆరోగ్యానికి ప్రజలకు రసాయన ఎరువులు కంటే ప్రతి తల్లి సంతోషంగా ఉండాలని తల్లికి వందనం కార్యక్రమాన్ని ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో ఆ విధంగా ప్రతి తల్లి బిడ్డకి, చదువుకునే బిడ్డకి, ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు చొప్పున 13,000 రూపాయల అకౌంట్లో 2,000 రూపాయల స్కూల్ అభివృద్ధికి నిధులు విడుదల చేయడం ఒకే రోజు రాష్ట్ర చరిత్రలో 10,000 కోట్ల సుమారు నిధులు విడుదల చేయటం అంటే ఒక్క పథకానికి అది ఒక చరిత్ర అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సుమారుగా 8,700 కోట్ల రూపాయలు 67 లక్షల మంది పిల్లలకి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చడానికి మొదటి విడతగా విడుదల చేయడం జరిగింది. ఇదే పథకానికి గత ప్రభుత్వంలో, గత వైసీపీ పాలనలో 42 లక్షల మందికి కేవలం 4,500 కోట్ల రూపాయలు మాత్రమే ఆనాడు అమ్మఒడి కార్యక్రమం కింద విడుదల చేస్తే, ఈనాడు తల్లికి వందనం అనే కార్యక్రమం కింద ప్రతి తల్లికి చదివించుకోవాలి వాళ్ళ బిడ్డలని అండగా ఉండడం కోసం ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున 4 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, 2 పిల్లలున్నా అందరికీ కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. ఏదైనా సాంకేతిక కారణాల్లో ఇబ్బందులున్నా త్వరలోనే అవి కూడా విడుదల చేయడం కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోమని కూడా తెలియజేయడం జరిగింది. ఈనాడు తల్లిని గౌరవించలేని జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు లోకేష్ గారి జేబులోకి 2,000 రూపాయలు, 15,000 అన్నారు, 13,000 ఇచ్చారు, 2,000 లోకేష్ గారి జేబులో వేసుకున్నాడని మాట్లాడుతూ ఉన్నాడంటే హాస్యాస్పదం. మరి గతంలో మీరు 13,000 వేశారు కదా, ఆనాడు ఆ 2,000 మీ జేబుల్లోకి పోయాయా అని నేను అడుగుతూ ఉన్నాను. తల్లికి వందనం అనే కార్యక్రమం ఈనాడు ప్రతి తల్లి సంతోషంగా ఉంది. తల్లిని, చెల్లిని కూడా గౌరవించిన వ్యక్తి మరి ఆ విలువ అతనికి తెలియదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ పథకంతో పాటు ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పిందో అన్నదాత పథకాన్ని కూడా 20,000 రూపాయలు చొప్పున 6,000 కేంద్రం, 14,000 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందివ్వబోతుంది అనేది కూడా తెలియజేస్తాం. ఆగస్టు 15వ తేదీ నాటికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభించబోతూ ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తాం. ఈ విధంగా ఒక్కొక్క పథకం ఎన్డీఏ కూడా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అమలు చేసుకుంటూ ప్రజలకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ముందుకెళ్తా ఉంటే దిగజారుడు మాటలు కేవలం అక్కస్తో తట్టుకోలేక బురద జల్లే కార్యక్రమం కింద తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఇదే విధంగా మీరు కొనసాగితే మరి ప్రజల్లో ఆనాడు మీకు 11 స్థానాలు, కనీసం ఒక పార్టీగా ప్రతిపక్ష స్థానం దక్కలేదు కానీ ఒక పార్టీగానే ఉన్నారు మీరు. ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే ఇంకా వైసీపీ పార్టీ కనుమరుగైపోయి, వైసీపీ పార్టీ అడ్రస్ లేకుండా అయిపోయి అసలు ప్రజలు మీ పార్టీనే బహిష్కరించే పరిస్థితి మీరు చూస్తారని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మరి ఈనాడు రైతాంగానికి ఇప్పుడే సుమారు 1,05,00,000 రూపాయల సబ్సిడీ కేవలం కొత్తపేట నియోజకవర్గ పరిధిలో రైతాంగానికి కృషి ట్రాక్టర్ల కింద, పవర్ టిల్లర్ల కింద, అదేవిధంగా డ్రోన్ల కింద అందివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున అన్ని వర్గాల వారి అభ్యున్నతి కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువతకి డిఎస్సి, అన్నా క్యాంటీన్లో పేదవాడికి గుంతలు లేని రహదారులు, ఆస్తులు కాపాడుకోడే రక్షణ లేని చట్టాన్ని తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం, ఇలాంటి అనేక పథకాలు అమలు చేసుకుంటూ పెన్షన్లు, ఇదొక చరిత్ర. దేశంలోనే అత్యధికమైన పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం, 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ఆడపడుచులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ఆడపడుచులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి ఆలయం వద్ద భక్తులు ఉదయం నుండి ఉపవాసం, రాత్రి నిప్పుల గుండం తొక్కి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. తీర్థ మహోత్సవం సందర్భంగా ఆలయం వద్ద సినీ మ్యూజికల్ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. నెక్స్ట్ వినోద్ గారు లోనకి పోయాడు. వినోద్ బయటరా. ఓకే ఈరోజు మన మహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భంగా అగ్నికుల క్షత్రియ సేవా సంఘం వారు చేసిన దానికి చాలా ఆనందంగా ఉంది. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా జరిగినాయి. ఈరోజు అగ్నికుల క్షత్రియ సేవా సంఘం వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. చెప్పండి, మీరైనా చెప్పండి. ఆ సంకీర్తన అంటే మాకెంత మోహమో. అవునన్నయ్య, ఆ సంకీర్తనల కోసమే స్వామివారు ఎదుగా మారి 7 కొండలు దిగొచ్చి నిన్ను తీసుకుని ఈ దారి ప్రకృతి మండలాలను మూసే పావన భుజస్కంధాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.